కారణాంక విభజన పద్ధతి. డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక వర్గ సమీకరణ మూలాలను కారణాంక విభజన పద్ధతి ద్వారా ఏ విధంగా కనుక్కుంటామో నేర్చుకుందాం. మన గత పాఠ్యాంశంలో వర్గ సమీకరణానికి ఒక ఉదాహరణ తీసుకున్నాం. అదేంటంటే, రజత్కు ఒక దీర్ఘచతురస్రపు స్థలం ఉంది. దాని పొడవు వెడల్పు కన్నా 8 మీటర్లు ఎక్కువ మరియు వైశాల్యం 308 చదరపు మీటర్లు. మనం ఇప్పుడు పొడవు వెడల్పులు కనుక్కోవాలి. వెడల్పుని x మీటర్లు అనుకుందాం. అప్పుడు పొడవు x ప్లస్ 8 మీటర్లు అవుతుంది. అప్పుడు వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి x ప్లస్ 8 ఇంటూ x 308. సూక్ష్మీకరిస్తే x² ప్లస్ 8x మైనస్ 308 0. ఇప్పుడు బహుపది శూన్యాల్లో సమీకరణ మూలాలు కారణాంక విభజన పద్ధతి ద్వారా వర్గ బహుపది శూన్యాలను కనుక్కోవడం మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. తేలికైన పద్ధతి ఏంటంటే మధ్య పదాన్ని విడగొట్టే పద్ధతి. బహుపది ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉందనుకుంటే ఈ ఉదాహరణలో a 1, b 8 మరియు c -308. ఇప్పుడు మనం మధ్య పదం bను 2 సంఖ్యల మొత్తంగా విడగొట్టాలి మరియు వాటి లబ్ధం ac కావాలి. ఇక్కడ a 1, c -308. అప్పుడు ac 1 ఇంటూ -308 -308. 308 పెద్ద సంఖ్య కాబట్టి దానిని మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయడం ద్వారా సులభంగా కారణాంక విభజన చేయొచ్చు. 308 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 11. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. 2 ఇంటూ 7 14. 2 ఇంటూ 11 22. 22 మైనస్ 14 8. కాబట్టి మధ్య పదాన్ని అంటే 8xని 22x మైనస్ 14xగా రాయొచ్చు. కారణం 22x మైనస్ 14x ప్లస్ 8x మరియు 22ని మైనస్ 14 చే గుణిస్తే -308 అంటే ఏసీల లబ్ధం వస్తుంది. ఏసీ పెద్ద సంఖ్య అయితే ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసి దాని నుంచి 2 సంఖ్యల్ని వాటి మొత్తం b అయ్యేటట్టుగా కనుక్కుంటాం. కాబట్టి x² ప్లస్ 8x మైనస్ 308, x² ప్లస్ 22x మైనస్ 14x మైనస్ 308గా మారుతుంది. కాబట్టి x² ప్లస్ 8x మైనస్ 308, x² ప్లస్ 22x మైనస్ 14x మైనస్ 308గా మారుతుంది. ఇప్పుడు మనం మొదటి 2 పదాల నుంచి xను మరియు తర్వాత 2 పదాల నుంచి -14ని ఉమ్మడిగా బయటికి రాద్దాం. మనకి ఇలా రాసినప్పుడు x ఇంటూ x ప్లస్ 22 మైనస్ 14 ఇంటూ x ప్లస్ 22 వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో x ప్లస్ 22 ఉమ్మడి పదం. దీనిని ఉమ్మడి కారణాంకంగా బయటకు తీసుకొచ్చేస్తే మొదటి పదంలో x, రెండవ పదంలో -14 మిగులుతాయి. అప్పుడు మనకి x ప్లస్ 22 ఇంటూ x మైనస్ 14 వస్తుంది. ఇప్పుడు సమీకరణం x ప్లస్ 22 ఇంటూ x మైనస్ 14 0 అవుతుంది. 2 సంఖ్యల లేదా 2 రాశుల లబ్ధం 0 అంటే ఆ రెండిట్లో కనీసం ఒకటైనా 0 కావాలి. కాబట్టి x ప్లస్ 22 0 లేదా x మైనస్ 14 0 అంటే x -22 లేదా x 14. ఈ 2 విలువలు సమీకరణం యొక్క మూలాలు. ఈ విలువల్ని మనం సమీకరణాల్లో ప్రతిక్షేపిస్తే 2 వైపులా విలువలు 0 అవుతాయి. అంటే ఎడమవైపు కుడివైపు. కాబట్టి దీనికి 2 సాధనలు ఉన్నాయి, కానీ పొడవు ఋణాత్మకం కాదు కదా. కాబట్టి x 14 అనేది ఖచ్చితంగా ఆ స్థలం వెడల్పు అవుతుంది. అప్పుడు పొడవు x ప్లస్ 8 22 మీటర్లు అవుతుంది. కాబట్టి వర్గ సమీకరణ సాధన చాలా సులభం. మరి మనం తర్వాత పాఠంలో మరొక పద్ధతిని కూడా నేర్చుకుందాం. అంతవరకు ఇది సాధన చేస్తూ ఉండండి.